గ్రీటింగ్స్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తునామ శుభవందనములు. చూస్తున్నట్లయితే మొదటి కొరింథీ 13వ వచనం చూడండి. మీరు ప్రేమ 13వ వచనం కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచిన వీటిలో శ్రేష్టం అనేది ప్రేమయే. చూసారా, ప్రపంచంలో ఎన్ని భాషలలో ఉన్నాయో అన్ని భాషలలో ప్రింట్ అయ్యేది ఈ వాక్యము. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ఏంటిది? విశ్వాసం అట, ప్రేమ అనట. ప్రేమ అంటే చూడండి, క్రైస్తవ ప్రపంచంలో చూసుకుంటే చాలామంది క్రైస్తవులు పడిపోయేది ఏంటంటే ఇక్కడనే ప్రేమ లేక చాలామంది పడిపోతారు. సో మరి క్రీస్తు చూడండి, గౌతమ బుద్ధుడు ఉన్నాడు, మంచి మంచి ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు. ఈ ప్రవక్తలందరికంటే శ్రేష్ఠుడు క్రీస్తు. ఎందుకంటే ఈ 2000 years కింద ప్రారంభించిన మత బోధకుడు యేసయ్య ప్రపంచంలో అన్ని దేశాలకు, అన్ని గ్రామాలకు వ్యాప్తి చెందిండు. మరి క్రీస్తు కంటే ముందు ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, క్రీస్తు తర్వాత కూడా వచ్చారు. కానీ క్రీస్తు మాత్రమే బాగా ఉపవాసం చేసిండు, బాగా ప్రార్థన చేసిండు, బాగా ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ మూడు విషయాలు: ఒకటి ఉపవాసం చేసిండు, 2 ప్రార్థన చేసిండు, 3 ఉపవాసం ఉన్నాడు. 40 రాత్రులు 40 పగలు అసలు ఎవరికి కనిపించకుండా సాతాను చేత శోధించబడ్డాడు యెరూషలేం దేశంలో. ఇవి ప్రస్తుతం జెరూసలేం ఉంది కదా, ఆ దేశంలో. మరి వేరే ప్రవక్తలు ఉన్నారు కదా, గ్రేట్ ప్రాఫిట్స్, గౌతమ బుద్ధుడు కానీ, ఇంకా అలెగ్జాండర్, హిట్లర్, ఇంకెంతోమంది ఉన్నారు. వాళ్ళకంటే క్రీస్తు ప్రేమమయుడు కాబట్టి క్రీస్తును ఇప్పుడు ఆదివారం వచ్చినట్టే చాలామంది ఆరాధిస్తున్నారు, క్రీస్తు పాదాల చింతకు వస్తున్నారు, క్రీస్తును ఘనపరుస్తున్నారు. సో మనం కూడా క్రీస్తు DNA కలిగి ఉండాలి. ఆల్ ప్రాఫిట్స్ ఇంక్లూడెడ్ క్రైస్ట్ అంటే అందరి ప్రవక్తల కలయికని. నోవాహు లాంటి విధేయత, అబ్రహాం లాంటి విశ్వాసం, యోబు లాంటి యథార్థపరుడు, మోషే లాంటి సాత్వికుడు. చూడండి ఎన్ని, దావీదు లాంటి శత్రుప్రేమ గలవాడు. దావీదును సౌలు చంపడానికి వస్తాడు, అతను తప్పించుకుపోయి ప్రార్థన చేస్తాడు. మరి అదే ఇశ్రాయేలు మొదటి రాజు, అతనికి గాఢ నిద్ర కలుగజేస్తాడు. దావీదు మహారాజుని తీసుకుపోయి అతని దగ్గర చూపిస్తాడు, కానీ అతన్ని చంపినా చంపలేదు. అంటే శత్రుప్రేమ, దావీదు లాంటి శత్రుప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, ఒక యేసయ్యకు తప్పించి. కాబట్టి యేసయ్య దావీదు లాంటి శత్రుప్రేమ గలవాడు, యోబు లాంటి యథార్థపరుడు, నోవాహు లాంటి విధేయత కలవాడు. ఆల్ ప్రాఫిట్స్ ఇంక్లూడింగ్ క్రైస్ట్ ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు. యేసయ్యని ఎట్టెట్లా హింసిస్తే అట్లా అతడు దీవించిండు కానీ శపించలేదు. కాబట్టి క్రైస్తవ ఆత్మ జీవితంలో మనం దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. ఒక గృహంలో నువ్వు ఏ మతస్థులైనా పర్వాలేదు, ఏ ప్రాంతానికి చెందిన పర్వాలేదు, ఏ ఖండానికి ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, మనం ఏం చేయాలి? ఇంటిలో దీవించాలి. నువ్వు పనిచేసే స్థలంలో దీవించాలి, శపించద్దు. ఇప్పటి రోజులలో ఒక కుటుంబంలో తండ్రికి కొడుకు పడతలేదు, దీవిస్తలేరు, దీవించాలి. ఓకే, ఉపవాసం చేయాలి. ఒక కుటుంబానికి దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందాలంటే ఏ మతమైనా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలేదు, ఏ ప్రాంతీయమైనా పర్వాలేదు, ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. 1, 2 దీవించాలి, 3 మోషే ధర్మశాస్త్రం చదవాలి, 4 ప్రార్థన చేయాలి. ఇక కుటుంబంలో చూడండి ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. అయితే చాలామంది ఉపవాసం లేక, ప్రార్థన లేక పడిపోతారు. కాబట్టి మీరు సమయాన్ని కేటాయిస్తారు కదా, సమయం ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. అంటే టచ్ ఫోన్లో గేమ్స్ ఆడతారు, ఇంకా న్యూస్ పేపర్ చదువుతారు, ఇంకా టీవీ చూస్తారు. ఈ 3 విషయాలు టెంపరీ సాటిస్ఫాక్షన్. అందుకని ఇవి తగ్గించి ఎక్కువగా ప్రార్థన చేయండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, భయంకరమైన వరదలు వస్తున్నాయి. శ్రీనగర్లో, జమ్మూ కాశ్మీర్లో చాలామంది, అక్కడ సిటిజన్షిప్ వాళ్ళు, యాత్రికులు, పోలీసులు చాలామంది
జల సమాధి అయిపోతున్నారు. కాబట్టి అక్కడ వర్షాలు తగ్గేటట్టు ప్రార్థన చేద్దాం. ఎక్కడెక్కడైతే నష్టం వాటిల్లుతుందో, పాత ఇండ్లు కూలిపోయి చనిపోతున్నారు, అవి చనిపోకుండా, అదేవిధంగా ఎక్కడెక్కడైతే వర్షాలు వల్ల రైతులకు నష్టం వాటిల్లుతున్నదో రైతులకు పంట నష్టం కలగకుండా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇంకా ఎక్కడెక్కడైతే ఈ వర్ష ప్రభావం వల్ల వ్యాపారులకు రకరకాల కంప్యూటర్ రంగం ఎన్నో రకాల నష్టం వాటిల్లుతుంది. వాటిల్లకుండా మనం ప్రార్థన చేద్దాం, దీవిస్తాం. దీవిస్తే దీవెలు, శపిస్తే శాపాలు. ఓకే, మన ఆత్మీయ జీవితంలో అది 10th ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ వానికాలు అయినాను జగిత్యాల జిల్లాలో 56 మండలాలకు అది ఫస్ట్ క్లాస్ న్యూస్ పేపర్కి ఇచ్చారు అప్పట్లో యాడ్కి. ఎందుకంటే ఎక్కువ 4 గోడల మధ్యలో ఉండి బుక్స్ మీద సమయం బాగా కేటాయించేవాడిని. డిగ్రీ చేస్తున్నప్పుడు మహబూబ్ కాలేజ్ నవకేతన్ కాంప్లెక్స్ ఆపోజిట్ క్లాక్ టవర్ పక్కన సికింద్రాబాద్ ప్యాటర్న్ సెంటర్ పక్కన కంప్యూటర్ ల్యాబ్లోనే మినిమం ఒక 8 to 10 అవర్స్ ఉండేవాడిని. అది ఇక్కడ కాచిగూడ చౌరస్తా డిజిటల్ కంప్యూటర్స్ ట్విన్ సిటీస్లో అది ఫేమస్. కాచిగూడ చౌరస్తా కూడా ఆ ట్విన్ సిటీస్లో ఫేమస్. ఆ ల్యాబ్లో ఉండేవాడిని. ప్రస్తుతం ఉన్న రామకృష్ణ డిగ్రీలో పనిచేస్తున్న మల్లేశన్ సార్ చాలా జ్ఞానవంతుడు. మాకు మంచి కోచింగ్ ఇచ్చారు. అమర్ సార్, మల్లేశన్ సార్, అశోక్ రెడ్డి సార్. సో ఈ 8 hours 10 hours నేను ఇప్పుడు దేవుని ప్రార్థనకు ఇతరుల సమస్యలు అప్పచెప్తున్నాను. అప్పుడు నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి క్రైస్తవుడా, నువ్వు చేసే 10 నిమిషాల ప్రార్థన, ఒక 3 గంటల ప్రార్థన, 5 గంటల ప్రార్థన, నీకు దీవెనలే కానీ శాపాలు రావు. సో ఇతరులను దీవించండి, ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఇతరులను దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. కాబట్టి మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.